ప్రజల మన్ననతో మళ్లీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని లావుడియ తిరుపతి నాయక్ తెలిపారు. హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. మీ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరారు. గతంలో గ్రామానికి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్లు రమేష్ తెలిపారు. మళ్లీ రిజర్వేషన్ రావడంతో మరొకసారి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సహకారంతో ముందుకు వెళ్తానని అన్నారు. మరొకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించగలరని తెలిపారు. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా గుర్తు బ్యాటు గుర్తు 3వ నంబర్ మీద ఉంటుంది. దయచేసి అందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అట్లాగే నన్ను కనుక గెలిపిస్తే మన ఊరికి ఏ విధంగా సేవ చేయాలనేది కొన్ని విషయాలలో చెప్తా. ఒకటి ప్రధానమైన అంశం ఏంటంటే మన జిల్లెలగడ్డ గ్రామంలో రైతుల భూముల పట్టాల విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బంది పడే క్రమంలో ఎంతటి వారైనా సరే దాన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎవరికి ఉండబడే భూమి వాళ్ళకు పట్టా చేయించే వరకు 100% 100% నా మొదటి ప్రాధాన్యత దానికే ఇస్తున్నా. ఆ సమస్యను క్లియర్ చేసే వరకు ఎంత మంత్రి అయినా కానీ ముఖ్యమంత్రి దాకైనా ధర్నా చేసైనా ఆ ఎంఆర్ఓని తీసుకొచ్చైనా అందరికీ పట్టా చేసే విధంగా కంపల్సరీ చేస్తా అని చెప్పేసి విన్నవించుకుంటున్నా. అట్లాగే గతంలో నేను 5 సంవత్సరాలు సర్పంచ్ ఉన్నప్పుడు గార్జులోది చెక్ డ్యామ్ తేవడం జరిగింది. అటు నిర్మాణం మధ్యలో కట్ట వరకే ఆగింది. దానిని పూర్తిగా నిర్మాణం చేసి కట్ట హైట్ పెంచుకొని ఆయనతో మత్తడి పోసి దాన్ని బ్రహ్మాండంగా చేసుకుంటామని చెప్పేసి విన్నవించుకుంటున్నా. అట్లాగే మన దుర్గమ్మ గుడి టెంపుల్ కట్టాలని అనుకుంటున్నాం. మీ ఊరందరి సహకారంతో 100కు 100% ఆ నిర్మాణానికి మీరు అందరూ సహకరించాలి. సహకరించి ఆ గుడి నిర్మాణం చేసుకుందాం. అట్లాగే మన గ్రామంలో ఈ వాటర్ బాల వికాస ద్వారా వాటర్ ప్లాంట్ తెచ్చి మంచినీరు తాగే విధంగా కృషి చేస్తా అని చెప్పేసి విన్నవించుకుంటున్నా. అట్లాగే ఇంకా బీసీ గళ్ళ ప్రధానమైన సమస్య ఏంటంటే మన వంతెన నిర్మాణం అనేది చాలా రోజులు చాలా కాలం చెప్తా ఉన్నాం. పోయినసారి గతంలో కూడా కొంతమంది చాలామంది చెప్పుకున్నారు. మంత్రులు కానీ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన కొబ్బరికాయలు కొట్టిపోయారు కానీ అటు నిర్మాణం కాలేదు. కానీ ఈసారి కంపల్సరీ లోపల అటు నిర్మాణం చేపడతా. ఒకవేళ ఆ నిర్మాణం చేయలేకుంటే మూడో సంవత్సరం నేను సర్పంచ్కే రాజీనామా చేస్తా. ఇది 100% చెప్తున్నా. నేను చాలా మొండి వ్యక్తిని. 24 గంటలు పిలిస్తే అందుబాటులో ఉండే వ్యక్తిని. ఏ మంచి చెడుగు పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఏ ఆపద వచ్చినా ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా మీ దగ్గర ఉండి సమస్యను పరిష్కరించే వ్యక్తిగా నేను ఉన్నా. మీరు అందరు గమనిస్తూ ఉన్నారు. నేను సర్పంచ్గా ఎంపీటీసీగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా కూడా నేను ఉన్నా. ఇప్పుడు కూడా మీతోనే ఉంటా. నాకు వాస్తవానికి ఏంటంటే నాకు ఒక ఉద్యోగం అనేది లేదు, నాకు ఒక బిజినెస్ అనేది లేదు. నిరంతరం ప్రజల సేవే నాకు ముఖ్యం. పొద్దుగాల లేస్తే మీతోనే ఉంటాను. అది మీరు అందరికీ తెలుసు. దయచేసి ఆలోచన చేయరి. ఎవరి డబ్బుకు లొంగకూర్రి, మద్యానికి లొంగకూర్రి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, నా దగ్గర లేకపోవచ్చు. డబ్బును చూసి ఓటు వేయకండి, అభివృద్ధిని చూడండి, నా వ్యక్తిత్వాన్ని చూడండి. నేను ఎందుకు కష్టపడతాను అనేది. మీకు సమస్యలు బాగున్నాయి, ఆ సమస్యలు తీర్చిదిద్దడానికి నేను వస్తున్నా. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తా, పింఛన్ రాని వాళ్ళ ముసళ్ళకు పింఛన్ ఇప్పిస్తా. ఏ పని ఉన్నా నా దగ్గర రండి, సమస్య పరిష్కరించండి. నాకు ఓటు వేసిన తర్వాత గెలిపించిన తర్వాత నేను వచ్చి 100 హామీలు చేస్తా అని మీరు మీ ఇంటికాడ కూర్చునే పనులు కావు. దయచేసి నా దగ్గర రండి. ఆ పని అయిపోయేదాకా నాతో తిరగండి. ఆ పని పూర్తి చేసే వరకు నా బాధ్యత. ఇది 100% చెప్తున్నా. దయచేసి అందరి ఓటర్లారా గమనించండి. ఈ డబ్బుకును ఈ మద్యానికి బానిస కాకుండా నిజమైన నాయకుడు ఎవరైతే వచ్చి మీ ముందుకు వచ్చి పనిచేస్తాడో ఆ నాయకుడిని వెనుకోండి. కాబట్టి నేనైతే 100% మీ మధ్యలోనే ఉంటున్నా. కాబట్టి అందరూ కలిసి నాకు అత్యధిక మెజార్టీతోని అందరూ ఓట్లేసి నా బ్యాట్ గుర్తు 3వ నంబర్ మీద ఉంటుంది. కాబట్టి అందరు దయచేసి జిల్లగడ్డ ప్రజల 2 చేతులు వేసి జోడించి నమస్కరిస్తున్నా. 2 సార్లు ఓడిపోవడం జరిగింది. కొంతమంది వ్యక్తుల వల్లనే, నేను కావాలని ఓడిపోలేదు, అది కూడా తక్కువ మేరడుతోనే. కాబట్టి దయచేసి ఈసారి నన్ను గెలిపియండి. నా పనితనాన్ని మీరు చూడండి. అందరి 2 చేతులు వేసి దండం పెడతాను. తండ్రులారా, అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా అందరు కలిసి నా బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.